ఇందులో ఒక మంచి పని చెయ్యడానికి కాలము అనేటువంటిది ఎలా కలిసి వస్తుంది అనేటువంటి దాన్ని చెప్తూ చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవలసినటువంటిది మూల మంత్రార్థాన్ని ప్రతిపాదించింది ఆండాళ్ తల్లి ఈ మొదటి పాసురంలో. అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్ర సారాన్ని అందిస్తూనే మనం ఒక 5 జ్ఞానాలని తెలుసుకోవాలి. వాటిని అర్ధ పంచక జ్ఞానము అని అంటారు. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన ప్రాప్తి ఉపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధిచ అనేటువంటివి ఒక 5 ఉన్నాయి. నేను ఎవరు, పరమాత్మ ఎవరు, ఆయన దగ్గరకి ఎలా వెళ్ళాలి, వెళితే లాభం ఏమిటి, ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఈ అర్ధపంచక జ్ఞానాన్ని ఇది అంటే లౌకిక ప్రపంచంలో మన జీవనయానం గడుస్తూ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మనని మనం భగవతత్వానికి ఎంత దగ్గరగా తీసుకు వెళ్ళగలుగుతున్నాము అనేటువంటి ఆలోచన చేస్తే ఈ 5 ప్రశ్నలని మనం వేసుకుంటాము అని అనమాట. అంటే ఇందులో నేనెవరు నాకు తెలియపోవడం ఏంటండి, నేనెవరో నాకు తెలుసు అనేటువంటిది కాకుండా ఇందులో ఆత్మతత్వం యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. ఇలాగ ఈ 5 విశేషాలని కూడా అందిస్తోంది ఆండాళ్ తల్లి.